తెలంగాణ బీజేపీలో ఎంతో మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, కానీ ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే మీరు హోంమంత్రిని అయితే అన్నారు. ఏందా కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ అంటే ఏముంటుంది? కాన్ఫిడెన్స్ ఇదే కదా, కాన్ఫిడెన్సే పైట రాకేష్ రెడ్డి. కాన్ఫిడెన్స్ కు హోంమంత్రి అని చెప్పారు కదా. అవును, హోం మంత్రే కావాలనుకుంటున్నాను. పార్టీ అధిష్టానం కూడా చెప్పాను నేను. అంటే నాకు అధికారం వస్తే నాకు వేరే వద్దు, అదొక డబ్బులు ఉండదు, తలకాయ నొప్పి ఉండదు దాంట్లో. ఓన్లీ ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, పేద ప్రజల మీద, ముఖ్యంగా దళితులు సామాన్యుల మీద జరుగుతున్న అరాచకాలను అరికట్టాలంటే హోంశాఖ అయితే కరెక్ట్. రెండోది హిందువుల మీద అవమానము. సో సానుకూలంగానే ఉందా కేంద్రం కూడా? అంటే పార్టీ దట్ ఈస్ వేరే విషయం అండి. సానుకూలం అంటే ఇప్పుడు ఒకటి మీ ఇష్టాన్ని చెప్పారు, నా ఇష్టాన్ని చెప్పాను, వాళ్ళ ఇష్టము. నేను చెప్పాను అధిష్టాన నిర్ణయం అని చెప్పాను. కాదు నన్ను రేపు ఎమ్మెల్యే కూడా నువ్వు కాశ్మీర్ ఇన్ఛార్జ్ అంటే పోతాను కాశ్మీరు. నేను ముందు రాజకీయాలకు వచ్చినప్పుడు నన్ను అడిగారు మీకు సీట్ వస్తుందా, ఎమ్మెల్యే సీట్ వస్తుందా అని. ఎమ్మెల్యే సీట్ ఇస్తే పోటీ చేస్తాను, లేకపోతే కాశ్మీర్ ఇన్ఛార్జ్ అయితే పోతానని చెప్పాను. ఎక్కడి నుంచి దేశం గురించి ధర్మం గురించి బతుకుతాను.